స్వారీ అత్త. అంటే ఉడుకు రక్తం కదా, కొంచెం ఆగలేకపోయినా. ఏందల్లుడు పొద్దు పొద్దునే ఈ సరసాలు ఎలా పల్లలేదా? సరసాలకు వేలపాలు ఎందుకు అత్త? ఒళ్ళంత కోరికలుంటే చాలు. పిచ్చోడా, మంచం మీద ఉండే కిక్కు ఏ మంది తాగుతుందిరా? అప్పుడే తెల్లారినట్టుంది కదా. పరమేశు, పరమేశు, తెల్లారింది లేవురా. అప్పుడే తెల్లారిందా? తెల్లారింది లేవు. లేవంటే అబ్బా అత్త, నువ్వు అంటే పని చేసుకుంటావు కాబట్టి పొద్దుగా లేదు. నేను లేచి ఏం చేయాలి చెప్పు? అంటే ఇప్పుడు ఏమంట వాళ్ళుడు? నువ్వు పోయి పని చేసుకో అత్త. అసలే నైట్ నిద్ర లేదు, పైగా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నాకు లేవు అల్లుడు నొప్పులు, నీకంటే ఎక్కువ నాకే ఉన్నాయి. అయ్యో సారీ అత్త, అంటే ఉడుకు రక్తం కదా, కొంచెం ఆగలేకపోయినా. అయ్యో సారీ ఎందుకు అల్లుడు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ నాకు థ్యాంక్స్ ఎందుకు అత్త? ఎందుకంటే మామలేని లోటు నువ్వు తీరుస్తున్నావు కదా. ఇందులో నాదేముంది అత్త? నాకు తెలియని పనులని నాకు నేర్పించి నా అవసరాలన్నీ తీర్చుకుంటున్నావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అబ్బో అల్లుడు, నీకేం తెలియదు, నువ్వు ఇంకా చిన్న పోరనే కదా. కాదా అత్త, నీ దగ్గర మస్తు నేర్చుకోవాలి. నాకు ఇంకా నేర్పియత్తా, ఎందుకంటే నాకు ఫ్యూచర్లు ఉపయోగపడతాయి. ఫ్యూచర్ గురించి నేను చూసుకుంటా గాని పోయైతే మొహం గడుక్కపో, చాయ్ పెడతా, ఇద్దరం కలిసి తాగుదాం. సరే అత్త. ఏందల్లుడు పొద్దు పొద్దునే ఈ సరసాలు ఎలా పల్లలేదా? సరసాలకు వేలపాలు ఎందుకు అత్త? ఒళ్ళంత కోరికలుంటే చాలు. అబ్బో, ఈ మాటలకేం తక్కువ లేదులే, కాలేజీలో బాగానే నేర్చుకున్నట్టున్నావు కదా మాటలు. అయ్యో అత్త, ఇవి కాలేజీలో నేర్పియారత్త, మనమే సొంతంగా నేర్చుకోవాలి. అవునా అల్లుడు? సరేగానత్త, నిన్నొకటి అడుగన్నా. చెప్పల్లుడు. నీకు మామ గుర్తురాడా అత్త? ఎందుకు గుర్తుకు రాడు? చేసుకున్న మొగుడేనే, పెళ్ళైనాక 6 నెలలకే బయట దేశం బాయ్. నన్ను ఒంటరిని చేసే. ఆయన చూడబుద్ధి అయినప్పుడల్లా వీడియో కాల్ చేస్తా, మాట్లాడబుద్ధి అయినప్పుడల్లా ఫోన్ చేస్తా.
ఇంతకు మించి ఏం చేస్తాడు? ఏం బాధపడకత్త, ఎంతైనా మామ కష్టపడేది నీ సుఖం కోసమే కదా. నా కోసమే అల్లుడు, కాదంటలేను. అదేదో ఈయన్నే కష్టపడితే అయిపో కదా. ఒక్కలా నిడిసబెట్టి గంత దూరం పోయిండు, తోడు కూడా ఇవ్వలేరు. గట్లంటే ఏందత్త, నేను లేనా నీకు తోడుగా? నీకు ఏ పనున్నా చెప్పత్తా, నేను దగ్గరుండి నీకు చేసి పెడతా. థ్యాంక్స్ అల్లుడు. ఓకే అత్త. పరమేశ్వర్, నీకు ఫోన్ వస్తానట్టు చూడుపో. ఆ, సరే అత్త. చెప్పురా. అరే మామ, ఏడున్నావురా? నేనారా, మా అత్త వాళ్ళ ఇంటికి ఉన్నారా? ఎందుకురా? ఏం లేదు మామ, తాళ్ళకి తెల్లగలు తాగుదామని ఫోన్ చేసిన. అత్తవారా? నేను రానురా. ఏంది రావా? ఎప్పుడైనా కానీ తెల్లగలకు పోదామంటే నువ్వే ముందు ఉంటున్నావు, ఎప్పుడేంద్రా రానంటున్నావు? ఏ గడ్డేం లేదురా, ఇంటి దగ్గర మా అత్త ఒకతే ఉంది. మళ్ళీ నేను మీతో నచ్చిన అనుకో, మా అత్త ఒకతే అయిద్దిరా, అందుకే రానంటన్నా. సరే మరి, మేము పోయి తాగేస్తాం మరి. సరే సరేరా, పోర్రి, ఎంజాయ్ పండగ. ఏందల్లుడు ఏమో ఎంజాయ్ అంటున్నావు, ఏంది కథ? ఏం లేదత్త, మా దోస్తుగాడు తాళ్ళలోకి తెల్లగాలి పోదాం పారని ఫోన్ చేసిండు, అందుకే అంటానా. ఏంది తెల్లగల్లా? తెల్లగాలంటే నీకు ఇష్టమా అత్త? తాగుతావా? తాగుతావేందల్లుడు, తలుపులు తెల్లారాలే. మీ మామ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాగేటోళ్ళం. మీ మామ దేశం పోయిండు, కళ్ళు కరువైంది. నువ్వు కళ్ళని పేరు తీసేసరికి నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అల్లుడు. అల్లుడు, నువ్వేమనుకోనంటే పోయి కళ్ళు తీసుకురా పోరాదు, ఇద్దరం కలిసి తాగుదాం. ఎందుకు తీసుకురానత్త, పోయి తీసుకొత్తా, ఇద్దరం కలిసి తాగాలే ఊగాలే. థ్యాంక్స్ అల్లుడు. దీనికి థ్యాంక్స్ ఎందుకు అత్త, నిన్ను సంతోషపెట్టుడే నా పని కదా. సరే అత్త, నేను పోయి తీసుకొత్తా, నువ్వు లోపలికో. సరే. అయ్యో తీసుకో అత్త. అబ్బా, కళ్ళు మంచిగా ఉంది అల్లుడు. ఏందల్లుడు గట్ల చెప్తున్నావు? ఏం లేదు అత్త. అవుగాని అల్లుడు, నువ్వు ఎవరిని ప్రేమించలేదా? లేదత్త. ఎందుకు? సూపుకు చక్కగానే ఉన్నావు, ఎవరైనా ఎందుకు ప్రేమించలేదు? నీకో జీవిత సత్యం చెప్పన్నా అత్త. చెప్పు. మొగోడు పులి లెక్క, గదే ఆడిది ఉచ్చు లెక్క. మొగోడు ప్రేమ ప్రేమ అని ఉచ్చులో ఇరుక్కున్నాడు అనుకో, పులి కాస్త పిల్లి కావాల్సిందే.
ఒక్క మాటలు చెప్పాలంటే 10 నిమిషాల సుఖం కోసం 100 ఏళ్ళు బానిసగా బతకాల్సిందే. ఎందుకత్త? అబ్బా అల్లుడు, నీకు బాగానే తెలుసు. అయ్యో, తెలుసుడు ఎక్కడదత్త? చూస్తలేమా సమాజంలో? గందుకే ఎవరిని లవ్ చేస్తలేనత్త. అబ్బో అల్లుడు, నీకు బాగానే తెలుసు. అత్త తాగుతున్నా అల్లుడు. ఏందత్త, ఎంతదైనా కిక్కే ఎక్కలేదు. ఏంది కిక్ ఎక్కలేదా? ఆ నీకు కళ్ళుతో కిక్ ఎక్కకుంటే నేను లేనా అల్లుడు కిక్ ఎక్కియడానికి? గదెట్లా అత్త? ఎట్లనా? ఆ, లోపలికి వా, ఎట్లెక్కుతో చూపిస్తా. ఆ? బా. ఏదత్త కిక్కు? అగో అల్లుడు. కిక్ ఎక్కిద్దని ఇక మంచం చూపిస్తే ఏందత్త? పిచ్చోడా, మంచం మీద ఉండే కిక్కు ఏ మందు తాగుతుందిరా? అయ్యో అత్త, మంచం ఎక్కితే కిక్కు రాదు, సుఖం వస్తుంది, స్వర్గం అనిపిస్తుంది అత్త. అదే అల్లుడు. అబ్బా అబ్బా, ఏంద్రా ఈ తలనొప్పి? 100 టన్నుల బరువు నెత్తి మీద పెట్టినట్టున్నది. ఈ తలకాయ నొప్పి పాడుగాను. తలకాయ నొస్తే అసలు ఏం పని చేత కాదు. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? హాగో, ఏమైందత్త? ఏమో తలకే పట్టుకుని కూర్చున్నావు? ఏం చెప్పమంటే వాళ్ళుడు, అమాస గోళ్ళ 3 తవ్వల కాడ దయ్యం పట్టుకున్నట్టు ఈ తలకాయ నొప్పి పట్టుకుంది. ఇగ తగ్గుతలేదు, అగ తగ్గుతలేదు. అయ్యో అత్త, గీ ముత్తు మందానికి గంత గంత కావరైతున్నావా? ఇప్పుడు చూడు, 2 నిమిషాల్లో నీ తలకి నొప్పి మాయం కావాలి. అదెట్లా అల్లుడు? గదెట్లనా? ఒక్క నిమిషం ఆగత్త. ఇగో జెండు బామ్మ. ఆ జెండు బొమ్మ అత్త. ఇప్పుడు నీ తలకే నొప్పి దెబ్బ కురకాలే. ఆగత్తన్నా, ఇప్పుడు చూడత్త. అత్త ఎట్లుంది? నీ చేతులు పడంగానే తలకాయ నొప్పి దెబ్బ కట్టే ఉరికింది అల్లుడు. చాయ్ తీసుకోవాలి. నువ్వు ఆయన అత్త? నేను పొద్దున్నే తాగిన అల్లుడు.